హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు థంబ్నెయిల్ చూసుని ఉంటారు. మా వారి బర్త్డే అయితే ఉంది ఈరోజు. ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ మా వారు వాళ్ళ ఆఫీస్ టీంతో కలిసి ఇవాళ డిన్నర్కి అయితే బయట వెళ్తున్నారు. తనకైతే మా ప్లాన్ ఏం తెలీదు. నేనేం చేశానంటే మా కమ్యూనిటీలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మా ఫ్రెండ్స్ని ఒక 2 ఫ్యామిలీస్ని అయితే పిలిచాను. తను వచ్చే లోపు మేము డిన్నర్ చేసుకొని ఒక స్మాల్ డెకరేషన్ లాగా చేసుకుంటే తను వచ్చాక కేక్ కట్ చేసుకుందాం అనే ప్లాన్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్లాన్ ఎందుకు వేసానంటే ఎంతసేపు అయినా తల్లిదండ్రుల కోసం కానీ, భార్య కోసం కానీ, పిల్లల కోసం కానీ ఒక ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలని కష్టపడుతూ ఉంటారు ఫాదర్స్ కదా. ఎంతసేపు అయినా కుటుంబంలోని వారి గురించి ఆలోచిస్తారే కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకోరు కదా. అందుకే అలా కష్టపడే తండ్రుల కోసం అప్పుడప్పుడు ఇలా చేయాలి. అప్పుడే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకా నేను మా నాన్నకి ఎలాగో చేయలేను, చాలా దూరం అయితే వచ్చేసాము, అక్కడ వెళ్ళినప్పుడే చెయ్యాలి. అందుకని మా పిల్లల కోసం కష్టపడుతున్న వాళ్ళ నాన్న కోసం అయితే చేద్దామని ఇలా ప్లాన్ చేశాను. అందుకని నేను ఫైనల్గా ఒకసారి అనుకున్నాను, అంటే తన కోసం కూడా మనం చెయ్యాలి అనుకొని ఫిక్స్ అయ్యి, ఇంకా నేను ఎలాగో బయట వెళ్ళి కేక్ తీసుకురాలేను కాబట్టి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్నే తీసుకొచ్చేసేయమన్నాను. వాళ్ళైతే తెచ్చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే లోపల నేను డిన్నర్ ప్రిపేర్ చేసేయాలి. అందుకే ఇక్కడ ఇంకా నైట్ టైము ఎక్కువ ఇక్కడ పిల్లలు ఉన్నారు, సో నాకు వాళ్ళకి కదా, అందుకని పిల్లల కోసం ఈజీగా ఉంటుందనేసి ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఇడ్లీలోకి అయితే చట్నీ ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా పునుగులు అయితే వేసుకున్నాము. దానికి కారం అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడికి నేను డిన్నర్ ప్లాన్ చేస్తే వాళ్ళ అన్నయ్య కోసం పాప వస్తూ తనే చేత్తో స్వీట్ చేసుకొని వచ్చింది. ఫైనల్గా నేను ఫుడ్ ప్రిపేర్ చేసే లోపే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఎలాగో ఇడ్లీ అయితే అయిపోయింది కదా, సో పిల్లలకైతే పెట్టేస్తే మన తర్వాత కాస్త ఫ్రీ అవ్వచ్చు అని పిల్లలకి పెట్టమని అయితే చెప్పేశాను. వాళ్ళకి ఆ ఫుడ్ పెట్టడానికి ఎన్ని టాస్కులు చేయాలో కదా, అవన్నీ చేసి వాళ్ళకైతే తృప్తిగా ఫుడ్ అయితే తినిపించేసాము. పాప స్వీట్గా క్యారెట్ హల్వా అయితే చేసుకొచ్చింది. ఇవి నేనైతే ప్రిపేర్ చేసిన ఇడ్లీ, చట్నీ, కారం అండ్ పునుగులు. ఇక్కడ మా డిన్నర్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ అయితే తినేస్తే ఆ తర్వాత లేచి డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఈలోపు ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. అంటే వీళ్ళు డిన్నర్కి వెళ్ళారు కదా మా వారు వాళ్ళు, అక్కడ నుండి అటు వాళ్ళు సినిమా ప్లాన్ చేస్తున్నారు అనుకున్నారు. అయిపోయింది ఇంకా కథ. అంటే తనకు తెలియకుండా చేశాం కదా, సో సినిమాకి కానీ వెళ్ళిపోతే ఇక్కడ ఈ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుందని తెగ భయపడ్డాము. బట్ ఈ ప్లాన్ మా ఆయనకి తెలియదు కానీ ఇక్కడ మాతో కూడా ఉన్న మా ఫ్రెండ్ హస్బెండ్ కూడా మా ఆయనతో పాటు వెళ్ళారు. ఆ అన్నకి తెలుసు కాబట్టి ఆ అన్న తీసుకొచ్చేసారు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసారు. Hi bro, what is up? Nanti kalau bicara nanti bro lah, itu telinga. Baat kalau bicara mau waktu mana? Kalau 10 tahun tuh yorki telinga endo. Kalau di lain kita ada berapa telinga? Kita berapa bro? Cuma, gudu betul lah. Baat kalau terus ముందే నీ బర్త్డే ఈరోజు నీకే ప్రెజెంటే. అంటే మా ఆయన ఇక్కడ అడుగుతున్నారు, నా బర్త్డే ఎవరికి తెలియదు అనుకున్నాను బట్ అందరికి ఎలా తెలిసిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడైతే డెకరేషన్ పని అయితే స్టార్ట్ చేసాము. అందరూ బలూన్స్ లో బిజీ అయిపోయారు. ఇదైతే నేనే పెట్టేస్తా. ఇది ఇచ్చింది లేదు, నేను లాస్ట్ అరే దట్స్ ఓకే ఉండండి. తెప్పించిద్దు అటే దట్స్ ఓకే. అమ్మ చేసి నాగాలండి చేసి లేదు నీకు కంఫర్టబుల్ అవుతుంది. ఇది ఒక్కొక్కటి అదే చెప్పాను ఈచ్ కాస్ట్ ఆల్రెడీ బాత్ ఎలా ఏంట్రా ఇది చెప్పండి. అది దానికి కూర్చో. డేయ్ గాడా వాట్ చేస్తున్నారు వాడు నవ్వు చూసినావా?
put the cake Very good. ఫైనల్గా డెకరేషన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇండియా నుండి ఒక 2 రోజుల ముందే మా కుటుంబ సభ్యులందరి దగ్గర చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. వాటన్నింటిని ఎడిట్ చేసి మా ఆయనకి ఎగ్జాక్ట్గా 12 గంటలకు ఆ వీడియో ప్లే చేసి వాళ్ళందరి విషెస్ని ఒక వీడియోలో చూపించాలని అనుకున్నాను. సో ఇక్కడ నేనైతే ఆ వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. నేను అడిగిన వెంటనే కాదనకుండా వాళ్ళకి టైం కుదిరినప్పుడు వెంటనే ఆ వీడియో క్లిప్స్ తీసి పంపించి నాకు ఈ ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఇచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా ఆయన ఎక్స్ప్రెషన్తో పాటు ఆ వీడియో క్లిప్ని కూడా పక్కన యాడ్ చేస్తాను. సో అది చూస్తూ తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. Wow. birthday to you, Mama. Happy birthday, Shiva. Wish you many more happy days of మా ఆయన అస్సలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియో. అంటే అందరూ చాలా చాలా బిజీగా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏ టైంలో ఇవి కలెక్ట్ చేసి అలా యాడ్ చేసి అంత ఎగ్జాక్ట్గా పెట్టగలిగానని. అది కాకుండా తన ఇంట్లోనే ఉంటారు, అయినా కానీ తనకు తెలియకుండా చేయాలి కదా, అది ఒకటి. అందరూ వీడియో అయితే చాలా బాగుందని చెప్పారు. First always life partner only, even kids are next. ఫైనల్ గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది midnight 12 o'clock ప్లాన్ చేసాం కాబట్టి అంత ఎక్కువ మందిని పిలవలేకపోయాం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని. వీళ్ళిద్దరు 2 ఫ్యామిలీస్ ఏంటంటే దగ్గర కాబట్టి సో వీళ్ళని వరకే పిలిచాను. పిల్లలు కూడా ఎలాగో నిద్రపోకుండా కేక్ కటింగ్ టైం వరకు మెలుకునే ఉన్నారు. ముందు కేక్ కట్ చేసి పిల్లలకి ఇవ్వాల్సిన వాటా వాళ్ళందరికి ఇచ్చేస్తేనే, లేదంటే మనకు కూడా ఉంచరు అక్కడ కేక్ని. సో ఫస్ట్ వాళ్ళకి కట్ చేసి వాళ్ళ కేక్ వాళ్ళకి పెట్టేసేయాలి. నేను చేసిన ఈ ప్లాన్ని నాకు సపోర్ట్ చేసి ఇలా బర్త్డే పార్టీ చేయడానికి హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరపున చాలా థ్యాంక్ యూ. ఇది ఎర్లీ మార్నింగ్ లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకొని సో టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ ఉన్నింది. అందుకని దేవుడి కోసం ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మొత్తం కలిపి ఒక కుక్కర్లో పెట్టానా, అది ఫుల్ అయిపోయింది. సో విజిల్ ఎక్కడ రాకుండా ప్రెషర్ పైకి వచ్చేస్తుందేమో అని చెప్పి భయం వేసి మళ్ళీ డబుల్ కుక్కర్లోకి చేంజ్ చేశాను. ఫైనల్గా మొత్తం కుక్ అయిపోయింది. సో తీసి ప్రసాదం ఈ ట్రేలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇలాగే తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర పెట్టేస్తే అక్కడ వచ్చిన వాళ్ళందరూ వేసుకొని ఆ ట్రైన్ అక్కడ పారేస్తారు. ఇంక మొత్తం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యే ముందు అలా ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ నైట్ మాతో పాటు ఎవరు తీసుకోలేదు, మేము ఒక్కటే తీసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు మార్నింగ్ లేస్ అయినా ఫ్రెండ్స్ ఉన్నారు కదా తీసుకుంటాం అనుకొని అలా స్టార్ట్ చేసాము. ఇంక ఇప్పటి నుండి చూస్తున్నాం కానీ టెంపుల్కి వెళ్ళడానికి ఇంకో 30 minutes పైనే పడుతుంది. అమెరికాలో చలికాలం రానే వచ్చిందండి. అడుగు బయట పెట్టాలంటే చాలా భయం వేస్తుంది. ఎంతసేపటికి ఆ మంచు అలాగ పడుతూనే ఉంది చల్లగా. ఇప్పటికైతే ఈ చెట్లన్నీ జస్ట్ రంగులు మారాయి. ఇంకొక 2-3 నెలల తర్వాత ఏకంగా చెట్లో ఒక ఆకు కూడా లేకుండా ఉట్టి పుల్లలు అయిపోతాయి. అలా వచ్చామో లేదో రోడ్డు మీదకి, చూసారా ఎదురుగా ఏమొస్తుందో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మధ్యాహ్నమేనండి, కానీ
రోడ్డు మీద అయితే మంచు, పొగ మంచు అలా కప్పేసింది. ఫ్రీవే అయితే అట్లీస్ట్ కొంచెం బెటర్, కానీ ఇట్లా ఆపోజిట్ వే వచ్చే సింగిల్ రోడ్లో అయితే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎదురుగా వచ్చే కారుకు గాని మన కారు ఏం కనిపించకపోతే ఎక్కడ తగులుకుంటుందని చాలా భయం వేస్తుంది. మొన్నటి వరకు ఈ పొగమంచు రాత్రిలోనే ఎక్కువగా కనిపించేది, ఇప్పుడైతే మరి డేలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంతసేపటికి మంచు అనేది ఇంకొక సైడు మంచు తుఫాను పడుతుంది కదా, ఇక్కడైతే ఇలా పొగమంచు చుట్టేసి జస్ట్ చెమ్మ అవుతుంది రోడ్లంతా. కానీ చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఏం చలికాలమో కానీ మనుషులను చంపేస్తున్నది. ఇంక ఇక్కడ నుండి ఎంటర్ అయినాక వీడియో అయితే తీయలేము. ఇది పూజ అయిపోయి బయట వచ్చిన తర్వాత ప్రసాదం దగ్గర అయితే నిలబడుకున్నాక వీడియో తీసుకున్నాము. పర్వాలేదులే అండి, చలికాలం అయినా కానీ గుళ్ళో అయితే చాలా మందే ఉన్నారు. వామ్మో ప్రసాదం దీని బయట వచ్చేలోపు మా కాళ్ళన్నీ ఫ్రీజ్ అయిపోయాయండి. అసలు స్పర్శ తెలియలేదంటే నమ్మండి, అంత చల్లగా అయిపోయాయి. ఆ చెప్పులు లేకుండా ఆ చలిలో ఆ చల్లగా ఆ నేల మీద అడుగు పెట్టిన దానికి. మేము వెళ్ళిన గుడి దగ్గర నుండి అన్నయ్య వాళ్ళ ఇల్లు చాలా దగ్గర, అందుకే అటు ఒకసారి వెళ్ళొచ్చాము. నైట్ కట్ చేసామంటే కూడా వినకుండా అన్నయ్య వదిన వాళ్ళిద్దరూ మళ్ళీ ఒప్పుకోకుండా కేక్ తెప్పించి మళ్ళీ కట్ చేశారు. ఇంతటితో అక్కడ డిన్నర్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి నా తరపున చాలా చాలా ధన్యవాదాలు. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రాత్రిలో కూడా పొగమంచు చూడండి రోడ్డు మీద ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.